నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ యువత అనుభవానికే చోటు మంత్రి మండలిపై ప్రధాని మోడీ ప్రశంసలు నేడు అమిత్ షాతో ఈటల భేటీ స్టేట్ చీఫ్ గా ప్రకటించే ఛాన్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అన్నవరం పార్టీ అధ్యక్షుడు మార్పు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు గొర్రెల పంపిణీ స్కామ్ లో ఇద్దరికి కస్టడీ గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలోని వ్యాయామశాలకు వైసీపీ శిలా ఫలకాలు ధ్వంసం చేసిన వాకర్స్ నూతన మంత్రి మండలి యువత అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తుల సమ్మేళనంతో కూడుకుని ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో వారు ఎటువంటి దానిని వదిలిపెట్టబోరని నొక్కి చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. నేను 140 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి, దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కేబినెట్ తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా అని పేర్కొన్నారు. మంత్రులందరికీ అభినందనలు తెలిపారు. అలాగే తన ప్రమాణ స్వీకారానికి హాజరైన విదేశీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. మానవ పురోగతి సాధనలో భారతదేశం ఎల్లప్పుడూ మా విలువైన భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే ధ్యేయమని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన ఈటలకు బీజేపీ హైకమాండ్ స్టేట్ చీఫ్ పోస్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నేడు అమిత్ షాతో ఈటల భేటీ కానున్నారు. వీరి భేటీ అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈటల తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించగా వచ్చే స్థానిక సంస్థల లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈటల ఉన్న గుర్తింపు పార్టీ బలోపేతానికి కలిసి వస్తుందని కాషాయ పార్టీ భావిస్తోంది. కేబినెట్ మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు విస్తృత సంబంధాలు ఉన్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను నియమించే విషయంలో నేడు క్లారిటీ రానుంది. కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రైవేటు లాడ్జీలు, రెసిడెన్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే లాడ్జీల నిర్మాణాలు కొనసాగుతుండటంతో ప్రతి ఒక్కరి దృష్టి దానిపై పడింది. ఒక్కసారి లాడ్జీ నిర్మించుకుంటే ఆర్థిక పరంగా జీవిత కాలం పాటు చూసుకోనవసరం లేదని ధీమా నిర్వాహకుల్లో లోతుగా నాటుకుపోయింది. అన్నవరంలో చాలా లాడ్జీలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు నిర్వాహకులు. అన్నవరంలో యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి కరుణ కుమార్ హోటల్ వరకు మెయిన్ రోడ్డుకు ఆనుకుని సుమారు 36 లాడ్జీలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండానే నిర్వహణ సాగిస్తున్నారు. చేతివాటానికి అలవాటు పడ్డ అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం, ఎటువంటి తనిఖీలు, పర్యవేక్షణ చేయకపోవడం నిర్వాహకుల పాలిట వరంగా మారింది. తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్ ఈటల రాజేందర్ కు ఇవ్వనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్న తరుణంలో కేంద్ర మంత్రి, ప్రస్తుత స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్ తో ఆయన సోమవారం మాట్లాడుతూ పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగుస్తోందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడి మార్పు త్వరలో ఉండబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పులు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ రేడు కస్టడీలోకి తీసుకునుంది. రామచంద్ర నాయక్, కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రామచందర్, కళ్యాణ్ కు 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఇద్దరిని విచారించనున్నారు. అయితే వీరు విచారణలో వెల్లడించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న నూతన వ్యాయామశాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను నిన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ ధ్వంసం చేశారు. అనంతరం నూతన భవనానికి ఎన్టీఆర్ జిమ్ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని విర్రవీగిన వైసీపీ నాయకులు గత చంద్రబాబు నిర్మించిన భవనాలకు ఉన్న ఎన్టీఆర్ పేర్లను మార్చి వైఎస్ఆర్ పేర్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలోని జిమ్, వ్యాయామ పరికరాలు పాడైపోతే కొత్తవి పెట్టడం మానేసి కమిషన్లకు కక్కుర్తి పడి కోట్ల రూపాయలతో వ్యాయామశాలను నిర్మించి దానికి వైఎస్ఆర్ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్ సెంటర్ లో ఎన్టీఆర్ స్టేడియం అని ఆ రోజున కౌన్సిల్ లో తీర్మానం చేసి స్టేడియం నిర్మాణం చేపడితే దాన్ని
ఈ వైఎస్ జగన్ రాక్షస పాలనలో వైఎస్ఆర్ స్టేడియంగా మారుద్దామని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అధికారులతో కుమ్మక్కై ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసే విధంగా వైఎస్ఆర్ జిమ్ అనే నామకరణం చేసి దాన్ని శంకుస్థాపన చేసి బిల్డింగ్ కట్టి నడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపు మాపేందుకోసం స్థానిక వైఎస్సీపీ ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా విడుదల రజని రాష్ట్ర మాజీ మంత్రి ఆధ్వర్యంలో శిలాఫలకాలు ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు హడావుడిగా శిలాఫలకాలు పెట్టి ఏదో వైఎస్ఆర్ జిమ్ మేము ప్రారంభించేసామని చెప్పి చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన మేము హైకోర్టులో బిల్ వేయటం జరిగింది. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండగా విడుదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, మద్దాలగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి శిలాఫలకాల మీద పేర్ల కోసం అన్న ఎన్టీఆర్ గారి పేరుని రూపుమాపేందుకోసం వాళ్ళు కుట్ర పనితే దాన్ని హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవడం జరిగింది. ఈ రోజున వాళ్ళ రాక్షస పాలనలో వైసీపీ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ జిమ్ అనే నామకరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.